అని తన తోటలో పనిచేయడానికి కూలీలను పిలుస్తాడు. ఉదయం వచ్చిన వారితో 1 దేనారము కూలిగా ఒప్పందం చేసుకుంటాడు. మధ్యాహ్నం సాయంకాలం వచ్చిన వారితో కూడా పనిచేయించుకుని అందరికీ ఒకే దేనారమిస్తాడు. అప్పుడు ఉదయం నుండి పనిచేసిన వారికి చాలా కోపం వస్తుంది. మేము ఎండలో కష్టపడ్డాము, వీరు కొద్దిసేపు పనిచేశారు, మా అందరికీ ఒకే కూలి ఇస్తావేంటి అని అడిగారు. అప్పుడు ఆ యజమాని చెప్పిన సమాధానమే ఈ వాక్యంలో ఉంది. స్నేహితుడా, నేను నీకు ఏ అన్యాయం చేయలేదే. నీవు నా దగ్గర 1 దేనారానికి ఒప్పుకున్నావు కదా, నీ సొమ్ము నీవు తీసుకుని వెళ్ళు. ఈ మాటల వెనుక చాలా లోతైన అర్థం ఉంది. దీని ద్వారా మనకు 2 ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మొదటిది, దేవుని న్యాయం మన న్యాయం కాదు. మనం కొన్నిసార్లు మన లెక్కల ప్రకారం దేవుని న్యాయాన్ని అంచనా వేస్తాం. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత త్యాగం చేశాను, నాకు ఎక్కువ ప్రతిఫలం రావాలి అని అనుకుంటాం. కాని దేవుని ప్రేమ, దేవుని కృప మన లెక్కలకు మించింది. ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకే తెలుసు. ఆలస్యంగా వచ్చిన వారికి కూడా సమానమైన బహుమానమివ్వడం ఆయన గొప్ప హృదయాన్ని, కృపను చూపిస్తుంది. దేవుని దృష్టిలో అందరూ ఆయన బిడ్డలే. రెండవది, ఇతరులతో మనల్ని పోల్చుకోవడం మానాలి. మనం పక్కవారికి ఏం దొరికింది, ఏం రాలేదు అని చూస్తూ ఉంటాం. నాకు ఇంతేనా, వాళ్ళకదంతా దొరికిందే అని అసూయపడతాం. ఈ పోలిక మన శాంతిని దొంగిలిస్తుంది, మనల్ని అసంతృప్తిలోకి నెడుతుంది. కాని దేవుడు మనకు ఇచ్చినది మనకు సరిపడా ఉంటుంది. మనకు ఏది అవసరమో, ఏది శ్రేయస్సో ఆయనకు తెలుసు. మనం మనకు దొరికిన దానితో సంతోషించడం నేర్చుకోవాలి. మనకు ఇచ్చిన దానిపై దృష్టిపెట్టి మన జీవితంలో ముందుకు సాగాలి. మనం ఈ ప్రపంచంలో కష్టపడి పనిచేస్తాం, ప్రతిఫలం ఆశిస్తాం. కాని దేవుని దగ్గర అలా కాదు. అక్కడ ప్రతిఫలం ఆయన కృపమీద ఆధారపడి ఉంటుంది. ఆయన దయ, ప్రేమ మనందరికీ సమానంగా ఉంటాయి. కాబట్టి మనం మనకు దొరికిన దాన్ని బట్టి సంతోషించి దేవునిపై నమ్మకముంచుదాం. ఆ యజమాని చూపిన గొప్ప హృదయాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో కూడా కృతజ్ఞతతో జీవిద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక.